భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గోసంఖ్య సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిరికొండ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వం సచివాలయానికి అంబేద్కర్ పేరు ఎలా పెట్టిందో అలాగే పార్లమెంటు భవనానికి కూడా ఆయన పేరు పెట్టాలని గోసంఖ్య కులస్తుల తరపున కేంద్ర ప్రభుత్వానికి గోసంఖ్య జిల్లా అధ్యక్షులు మల్ల సాయి చరణ్ కోరారు. దేశంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంగ నరసయ్య, కోశాధికారి ధర్మపురి, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగయ్య, కార్యదర్శులు రామస్వామి, నడ్పి నరసయ్య, అలాగే నరేందర్, పెద్ద సాయిలు, బాలకృష్ణ సాయిలు తదితరులు పాల్గొన్నారు. సాయి ఇట్లా లేకపోతే వాళ్ళని ఎస్టీలో పెట్టండి, ఎవరైతే ఊళ్ళో ఉండి వెనకబడ్డారో వాళ్ళని బీసీలో పెట్టండి అని చెప్పింది తప్ప ఏ రోజు కూడా వీళ్ళ నీ కులంలో వాళ్ళ నా కులం పెట్టండి అని చెప్పేసి ఎప్పుడు కూడా అంబేద్కర్ గారు చెప్పలేరు. దయచేసి మీరు అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి చెప్తున్నా. మరి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక్కడ బీసీలుగా ఉన్న మన సాగల వాళ్ళు మరి తమిళనాడుకి వెళ్తే వాళ్ళు ఎస్సీలుగా ఉంటారు. మరి ఇక్కడ ముందరు కాపుగా ఉన్న మన బీసీలు మరి మహారాష్ట్రకు పోతే ఎస్సీలుగా ఉంటారు. ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ యాదవులు బీసీలుగా ఉంటే మరి యూపీకి వెళ్తే వాళ్ళు ఓసీలుగా ఉన్నారు. ఎప్పుడున్నా కానీ ఇక్కడ పరిస్థితులను బట్టే రిజర్వేషన్ ఉన్నది తప్ప కులాలకు రిజర్వేషన్ లేదని చెప్పేసి మన భారతదేశంలో ఉన్న పౌరులంతా గ్రహించవలసిందా కోరుతున్నా. మరి సచివాలయానికి తెలంగాణ సచివాలయానికి మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన అంబేద్కర్ గారు పేరు పెట్టిళ్ళు వాళ్ళని ఎస్టీలో పెట్టండి, ఎవరైతే ఊళ్ళో ఉండి ఇంకబడ్డారో వాళ్ళని బీసీలో పెట్టండి అని చెప్పింది తప్ప ఏ రోజు కూడా వీళ్ళ నీ కులం వాళ్ళ నా కులం పెట్టండి అని చెప్పేసి ఎప్పుడు కూడా అంబేద్కర్ గారు చెప్పలేరు. దయచేసి మీరు గుర్తుంచుకోవాలని చెప్పి చెప్తున్నా. మరి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక్కడ బీసీలుగా ఉన్న మన సాగల వాళ్ళు మరి తమిళనాడుకి వెళ్తే వాళ్ళు ఎస్సీలుగా ఉంటారు. మరి ఇక్కడ ముందరు కాపుగా ఉన్న మన బీసీలు మరి మహారాష్ట్రకు పోతే ఎస్సీలుగా ఉంటారు. ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ యాదవులు బీసీలుగా ఉంటే మరి యూపీకి వెళ్తే